శ్రీ గురుభ్యో నమ. శ్రీరామాయ నమ. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం గురించి బాగా టీవీస్లో మనం చూస్తున్నాం, యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాం. జరగరానటువంటి పొరపాటు, తప్పు, ఘోరం జరిగింది అని అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. స్వామివారి ప్రసాదం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే స్వామివారి ప్రసాదాలు అంత వైభవోపేతంగా తిరుపతి దేవస్థానం వారు తయారు చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రసాదాలు తిరుమలలో తయారైనా లడ్డు ప్రసాదం మాత్రం ప్రత్యేకత. ఎందుకు ఆ ప్రత్యేకత అంటే, ప్రసాదాన్ని తయారు చేసేటటువంటి విధానంలో కావచ్చు, ప్రసాదాన్ని సాక్షాత్తు మహావిష్ణువైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరగింపు నైవేద్యంగా సమర్పణ చేసి భక్తులందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ విధానంలో అక్కడ స్వామివారికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రభావం వల్ల కావచ్చు, ఆ యొక్క తిరుపతి లడ్డు ఎంతో మధురంగా ఉంటుంది. అమృతతుల్యము అని చెప్పాలి, అంటే అమృతంతో సమానం అన్నట్టుగా ఉంటుంది. దేవతలు సైతం కూడా భూమి మీదకు వస్తే నిత్యం దేవతలు స్వీకరించేటటువంటి ఏ అమృతం అయితే ఉంటుందో, భూలోకానికి గనక దేవతలు గనక వస్తే ఈ లడ్డునే వారు ఆహారంగా అమృతంలాగా భావించి ప్రసాదంగా స్వీకరిస్తారు. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి వారు ఇష్టపడి తినేటటువంటి ప్రసాదం లడ్డు ప్రసాదం. అయితే ఈ లడ్డు ప్రసాదానికి ప్రస్తుతం కొంతమంది స్వార్థపరులు చేసినటువంటి పని వల్ల కళంకం చుట్టుకుంది. అయితే స్వామివారికి కానీ, స్వామివారి వైభవానికి కానీ, స్వామివారి ప్రసాదాలకు కానీ ఎప్పుడూ కళంకం ఎవరూ తీసుకురాలేరు. ఎందుకంటే అటువంటి పరమాత్మ తిరుమల కొండ మీద ఉన్నటువంటి సప్తాద్రీశ్వరుడు వెంకటేశ్వర స్వామి గారు. అయితే ఎవరైతే ఈ కళంకాన్ని తీసుకొచ్చారో, డబ్బుకి కకృతి కావచ్చు, లేకపోతే అక్కడ వ్యవస్థల్ని ధ్వంసం చేయాలని కావచ్చు, సనాతన సంప్రదాయంగా చెప్పుకునేటటువంటి తిరుపతి దేవస్థానం ఎప్పటి దేవస్థానం అది, ఆ యొక్క సంప్రదాయాన్ని నిర్వీర్యం చేయాలని కావచ్చు, ఏ ఒక్క వ్యక్తికి ఇలాంటి దుష్ట ఆలోచన వచ్చి ఆ ఒక్క వ్యక్తి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ ప్రసాదంలో కలిపినటువంటి నెయ్యి మరి కొవ్వు పదార్థంతో తయారు చేసినటువంటి నెయ్యిగా తయారయ్యి అది ఈ లడ్డు ప్రసాదంలో కలిసి స్వామివారికి ఆరగింపుగా వెళ్ళటం, తర్వాత భక్తులందరికీ రావటం, ఆ ప్రసాదాన్ని భక్తులు పరమాద్భుతంగా స్వీకరించటం, ఇది ఘోర అపచారము అని అంటారు. ఘోరాపచారం అంటే మనకి తెలిసి చేసేటటువంటి తప్పుకి ఘోరాపచారం అంటారు. దీన్ని ఎవరు సరిదిద్దాలి? ఒక దైవమే సరిదిద్దాలి. దైవం మానుష రూపేణ అన్నట్టు ఎవరో ఒకరి ద్వారా ప్రేరణ కల్పించి, ఈ తప్పు చేసిన వ్యక్తి ఎవరు, ఈ తప్పు ఎలా జరిగింది, ఎలాంటి నిర్ణయాలతో ఇది చేశారు, ఏ ధైర్యంతో ఈ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని చేశారు, ఎంత వయస్సు ఉన్నటువంటిది తిరుపతి దేవస్థానం, అలాగే ఎంత వయస్సు కలిగినటువంటి వాడు యుగ యుగాల దైవం వెంకటేశ్వర స్వామి వారు చరిత్ర, ఎంతమంది భక్తులు స్వామివారిని సేవించారు, మరి వారు సేవించిన విధానాల్లో ఆ యొక్క ప్రసాదాల వైభవాన్ని ఎలా కీర్తించారు. అన్నమాచార్యులు వారు కావచ్చు, వెంగమాంబ వారు కావచ్చు, హతీరాంబాజీ కావచ్చు, ఎంతమంది మహానుభావులు, త్యాగరాజు, భక్త తుకారాం, భక్త ఘోర, భక్త పురందరదాసు, ఎంతమంది ఇలాంటి వారంతా స్వామివారిని సేవించిన విధానాల్లో, వాళ్ళ కీర్తనలో అన్ని సేవలతో పాటు ప్రసాదాలు కూడా వారు కీర్తించడం జరిగింది. ఎందుకంటే మనకి ప్రామాణికంగా ఉండాలి, మరి వారు చెప్పినటువంటి విధానాలు మనకి ఈరోజు గుర్తుకొస్తూ ఉంటాయి. అయితే తిరుమల లడ్డు, తిరుపతి ఎంత గొప్పదో లడ్డు కూడా అంతే గొప్పది. ఈ లడ్డు ప్రసాదాన్ని మనం పరమభక్తితో తయారు చేసేటటువంటి వారు దీక్షతో ఉంటారు. తినకూడనటువంటి ఆహారాన్ని తినకుండా సమయ ప్రకారంగా వాళ్ళు వస్తూ, వాళ్ళు టీటీడీ ఉద్యోగులైనా
ఆ విధానంతో, ఆ కట్టుబాటుతో వాళ్ళు వచ్చి సమయానికి ఆ లడ్డు ప్రసాదాన్ని ఎంత పాళ్లలో ఆ పదార్థాలను కలపాలి అని ఒక నిర్ణయం చేసి వందల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని పరమభక్తితో, పరమ నిష్ఠతో, ఖరీదైనటువంటి వస్తువులతో ఈ యొక్క లడ్డును తయారు చేసి, చేసినటువంటి లడ్డులన్నీ స్వామివారికి సమర్పణ చేసి, ఈ నైవేద్యంగా సమర్పణ చేసినటువంటి లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని కౌంటర్స్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రసాదాన్ని భక్తులంతా కూడా దర్శనానికి వెళ్ళిన వాళ్ళకు కావచ్చు, కాలినడకన వెళ్ళినటువంటి వాళ్ళకు కావచ్చు, సేవ చేసినటువంటి వాళ్ళకు కావచ్చు, విఐపీసీకి కావచ్చు, సామాన్య భక్తులకు కావచ్చు, కళ్యాణం చేసిన ఎంతమంది అన్ని సేవలకి లడ్డు లేకుండా తిరుమల నుంచి వచ్చారు అని అంటే దైవ దర్శనం కానట్లే అర్థం. లడ్డుకి అంత ప్రాధాన్యత ఉంది. అంత పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని స్వార్థపరులు ఈరోజు చేసినటువంటి ఈ పనికి ఎంతోమంది భక్తులు మనోవేదనకి లోనయ్యారు. ఆధ్యాత్మికవేత్తలైతే చెప్పలేనంత బాధలో ఉన్నారు. భక్తులు చెప్పే పని లేదు. అలాంటి సందర్భం ప్రస్తుతం నడుస్తుంది. దీనికి ఆగమశాస్త్ర విధానంగా ఆలయ సంప్రదాయాలు ఉంటాయి. ఆగమశాస్త్ర విధానంగా ప్రసాదాలు రూపుదిద్దటం కూడా ఆగమశాస్త్ర విధానం. ఈ ప్రసాదం ఆరగింపు చేయాలి, ఈ దధ్యోదనం చేయాలి, ఈ పులిహోర చేయాలి, ఈ యొక్క లడ్డు చేయాలి, ఈ మోదకం చేయాలి, ఈ మధురమైన పదార్థం చేయాలి, ఈ వడ చేయాలి, ఇలా ఎన్నో ప్రసాదాలు. తిరుమల తిరుపతి శ్రీనివాసమూర్తికి ఉన్నటువంటి ప్రసాదాలు ఏ స్వామికి లేవు. అంత మధురంగా తయారవుతాయి. అక్కడ తయారవటమే కాకుండా తయారైనటువంటి ప్రసాదం మధురంగా తయారవుతుంది. ఎందుకు? స్వామివారికి ఆరగింపు చేసినటువంటి పదార్థం అవటం వల్ల. ఈ పదార్థాన్ని అర్చకులు ప్రసాదం చేసేటటువంటి ఒక విభాగంలో పాచకులు అని అంటారు. అంటే పచనం వంట చేసేటటువంటి అర్చకులు. వీరు కూడా అర్చక విభాగంలో, ప్రసాద విభాగంలో, ఆలయ సిబ్బందిలో ఒకరే. వీరు పరమనిష్టతో తయారు చేసి పరిచారకులు తీసుకొచ్చి స్వామివారికి దగ్గర ఉంచితే, అర్చకులు మంత్రయుక్తంగా ప్రసాదాన్ని, లడ్లని నైవేద్యంగా సమర్పణ చేస్తే, ఆ తర్వాత దేవస్థాన యాజమాన్యం వారు భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కౌంటర్స్లోకి వచ్చినప్పుడు ఈ ప్రసాదం భక్తులు వారి వారి దర్శనాన్ని బట్టి ఒక లడ్డో, రెండో, మూడో, నాలుగో వారు డబ్బు పెట్టి కొనుక్కొని ఆ ప్రసాదాన్ని చాలా జాగ్రత్తగా చెప్పులు కూడా వేసుకోకుండా భద్రపరచుకొని ఇంటికి తీసుకొచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామివారి ముందు పెట్టి ఆ లడ్డుని స్వామివారికి మంగళహారతి సమర్పణ చేసి గోవిందనామాలు చదువుకొని ప్రసాదాన్ని ఇంటికి వాళ్ళ వీధిలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలకి సరిపడా ప్రసాదంగా కవర్స్లో ఆ యొక్క లడ్డును పెట్టి అందరికీ పంపించి వారు కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది ఎప్పటి సంప్రదాయం. ఎంత గొప్ప భక్తి, ఎంత గొప్ప నిష్ఠ ఉంది ఈ లడ్డు ప్రసాదం పంచటంలో. ఈ లడ్డు ప్రసాదం పంచి అందరికీ వచ్చింది అని అనుకున్న తర్వాత వాళ్ళు కూడా స్వీకరిస్తారు. ఇది ఎంత నిష్ఠ! ఏమి చెబితే ఈ నిష్ఠ వస్తుంది, ఏమి చెబితే ఈ నిష్ఠ మనం పాటించగలం. భక్తుల హృదయంలో ఉండే నిష్ఠ అంటారు. దీన్ని ఎవరు చెబితే అలవాటు చేసుకుంటారు? యుగ యుగాలుగా వస్తున్నటువంటి శ్రీనివాస తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పైన ఉన్నటువంటి భక్తి ఈరోజు కూడా నడుస్తూనే ఉంది. ఇంకా నడుస్తుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇదేం తగ్గేది కాదు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమలకి ఎంత స్వామివారికి ప్రాచుర్యం, ప్రాధాన్యత, పవిత్రత ఉందో లడ్డుకి కూడా అంతే ఉన్నది. ఇది సనాతన సంప్రదాయంలో ఒక భాగమే లడ్డు కూడా. మనం బాగా గమనించుకోవాలి. ఎంతో గొప్ప విలువైనటువంటివి కావచ్చు, ఖరీదైనటువంటివి కావచ్చు, స్వీట్ షాప్స్లో కూడా లడ్లు ఉంటాయి. కానీ ఇంత పవిత్రత వాటికి రాదు. ఇంతకన్నా ఖరీదు ఉండొచ్చు, కానీ ఇంత పవిత్రత చేసే వాళ్ళకి రాదు, అమ్మే వాళ్ళకి రాదు, కొనే వాళ్ళకి రాదు, తినే వాళ్ళకి రాదు. కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డు చేసేవారి దగ్గర నుండి, తెచ్చేవారి దగ్గర నుండి, ఇచ్చేవారి దగ్గర నుండి, తినేవారి వరకు చెప్పులు లేకుండా చెప్పులు విప్పి ఎవరైనా ప్రసాదం ఇస్తే కళ్ళకు అద్దుకొని గోవిందా అంటూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇది ఎంత నిష్ఠ కనబడుతుంది.
ఈరోజు ఈ నిష్ఠని నిర్వీర్యం చేయాలి అని స్వార్థపరులు సమాజంలో ఉన్నారు. వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సనాతన సంప్రదాయానికి మనం అందరం వారసులం. ఈ వారసులుగా మనం ఎదుర్కోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అసలు ఎవరు ఈ యొక్క పనికి పూనుకున్న వ్యక్తి? ఎక్కడ మొదలైంది ఈ యొక్క ఆలోచన? ఈ ఒక్క లడ్డు దగ్గరే ఉన్నదా ఈ యొక్క సంప్రదాయాన్ని, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రాచుర్యాన్ని నిర్వీర్యం చేయాలి అనే ఆలోచన ఇక్కడే ఆగిందా? ఇంకా ఏ ఏ ప్రదేశాల్లో, ఏ ఏ ఆలయాల్లో, ఏ ఏ మార్గాల్లో ఈ యొక్క స్వార్థమైనటువంటి ఆలోచన, హిందూ ధర్మాన్ని, సనాతన సంప్రదాయాన్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నాలు ఎవరెవరు చేస్తున్నారు అని అందరం పసిగట్టి ఒక హనుమంతుడిలాగా, ఛత్రపతి శివాజీలాగా ఇలా మనం అందరం ఉండి ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఈ ప్రసాదంలో మొన్నటి వరకు కొవ్వు కలిపినటువంటి పదార్థంతో, కొవ్వు కలిసినటువంటి నెయ్యితో తయారైనటువంటి లడ్లు ఎవరు తయారు చేయించారు? ఈ నెయ్యి రావటానికి కారకులు ఎవరు? ఇందులో ఏమి స్వార్థం వారు ఆలోచించారు? ఇంత ఘనకీర్తి కలిగినటువంటి, చరిత్ర కలిగినటువంటి ఆలయాన్ని, ఆలయ శోభని, లడ్డు పవిత్రత వాళ్ళకి గుర్తు రాలేదా? కనీస బాధ్యత కదా. ఇది రానందుకు ఆ వ్యక్తుల్ని శిక్షించాలి. మానవ ప్రయత్నంగా, చట్టబద్ధంగా శిక్షించటం ఒక ఎత్తు అయితే, కాలంలో స్వామివారి శిక్ష కూడా ఉంటుంది. ఆ శిక్ష కూడా జరుగుతుంది. ఈ రెండు శిక్షలు ఆ వ్యక్తులు, ఆ వ్యవస్థలు పొందాలి. కనుక ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆలయ పవిత్రతను కాపాడాలి. అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక దీక్ష, ఇది ఒక హిందువులుగా ఉండే వారి యొక్క సంప్రదాయాన్ని వారు కాపాడుకునే ఒక ప్రయత్నం వారిద్దరూ చేస్తున్నారు. వారిద్దరికి శుభాశిస్సులు, శుభాకాంక్షలు. ఎందుకంటే రాజుకి ఏదైనా ఒక చోట తప్పు జరిగింది అని తెలిసినప్పుడు వెంటనే స్పందించి దాన్ని ఆ తప్పును నిర్వీర్యం చేసి, తప్పు చేసినటువంటి వ్యక్తులను శిక్షించకపోతే రాజరికం నిలబడదు, రాజ్యం క్షేమంగా ఉండదు. ఇదే రామరాజ్యం అంటారు. రామరాజ్యంలో ఎక్కడ తప్పు జరిగిందని తెలిసినా వెంటనే ఆ తప్పు మళ్ళీ జరగకుండా చేసే ప్రయత్నం ఎప్పుడు శ్రీరాముడు చేస్తూ ఉండేవాడు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుమల విషయంలో, లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కటి సలహాలన్నీ తీసుకొని ఇలాంటి తప్పు మరలా ఏ వ్యక్తి చేయకుండా ఉండే విధంగా అక్కడ వ్యవస్థలను ఏర్పాటు చేసి పటిష్టం చేయాలి. అంతేకాకుండా ఎంతోమంది సనాతన సంప్రదాయ వాదులు ఈ తిరుమల గురించి మాట్లాడేటప్పుడు వారు చెప్తూ ఉన్నారు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కానిటువంటి వాళ్ళని తెచ్చి ఉద్యోగులుగా పెడుతున్నారు. పెట్టినందువల్ల ఈ తప్పులు బాగా జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తుల్ని తక్షణమే అక్కడి నుండి తొలగింపజేసి, హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు, హిందూ దేవతల పట్ల భక్తి కలిగినటువంటి వాళ్ళు, హిందూ గురువుల పట్ల భక్తి కలిగినటువంటి వాళ్ళని ఉద్యోగులుగా నియమించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆలయాలు భద్రతగా ఉంటాయి. అలా కానిటువంటి వాళ్ళని తీసుకొచ్చి స్వామివారి జీతం, స్వామివారి ఇచ్చేటటువంటి అవకాశాలన్నీ కావాలి, కానీ స్వామివారి సంప్రదాయం వారికి అవసరం లేదు. అలాంటి సనాతన సంప్రదాయం పట్ల గౌరవం లేనటువంటి వాళ్ళని ఉద్యోగాల్లో నుండి తీసేసి, సంప్రదాయం పట్ల క్రమశిక్షణ, భక్తి, నిబద్ధత కలిగినటువంటి వాళ్ళని ఉద్యోగాల్లో ఉంచినందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానాలన్నీ సుభిక్షంగా ఉంటాయని చెప్పడంలో ఏం సందేహం లేదు. అందరూ స్పందించి తప్పనిసరిగా అక్కడ మంచి జరిగే విధంగా స్వామివారి కైంకర్యాలకు ఏ లోటు రాకుండా ఉండే ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరం చేయాలి. ఎందుకంటే మన బాధ్యతది. మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి ఎలా అయితే స్వామిని దర్శించి మన కష్టాలని చెప్పుకొని లడ్డు తీసుకొని ఆనందంగా ఇంటికి వచ్చి తృప్తి పడతామో, స్వామివారికి కష్టం కలిగినప్పుడు కూడా అలానే మనం స్పందించి వ్యవస్థ బాగుండాలి అని కోరుకోవాలి, స్వామి బాగుండాలి అని కోరుకోవాలి, స్వామి వ్యవస్థ బాగుండాలి అని కోరుకోవాలి, స్వామి కైంకర్యాలు బాగా అభివృద్ధి కావాలి అని కోరుకోవాలి. స్వామివారు నిత్య భోగోస్తు, నిత్య భోగవంతుడై విరాజిల్లాలని కోరుకోవాలి.
తిరుమల తిరుపతి దేవస్థానం చేసేటటువంటి సేవలు ఎవ్వరి వల్ల కావు. ఆ మెయింటెనెన్స్ ఎన్ని ప్రసాదాలు మనం గనక చూస్తే తరిగొండ వెంగమాంబ అన్న సత్రం కావచ్చు, వారు పెట్టేటటువంటి ఉచిత భోజనం, ఆ భోజనాన్ని తింటే ఎవరైనా ఆనందాన్ని అనుభవించాల్సిందే. ఆ మెయింటెనెన్స్, తిరుమల తిరుపతి వారు చేసేటటువంటి మెయింటెనెన్స్ ఎవరి వల్ల కాదు. ఇది ఎక్కడలా వచ్చింది? స్వామివారి మహిమ వల్ల వచ్చింది. స్వామివారి పేరుతో పరమభక్తితో ఆ నైవేద్యం అంటే ఆ అన్నప్రసాదాన్ని, ఉచిత అన్నప్రసాదాన్ని తినేటటువంటి వారు పొందే అనుభూతి ఇంత అంత అని కాదు. మనం ఎంత డబ్బు ఇస్తే అది నడుస్తుంది? మన డబ్బు చాలదు. స్వామి కరుణ, స్వామి కటాక్షం ఆ ప్రదేశంలో బాగా నిండుగా ఉంది. అటువంటి ప్రదేశాన్ని మనం ఎవ్వరం పాడు చేయొద్దు. అవకాశం ఉంటే సహకరిద్దాం, చూసి ఆనందిద్దాం. అంతేగాని విలువైనటువంటి ప్రదేశాలని మనం పాడు చేసేటటువంటి హక్కు, బాధ్యత మనకి లేదు. ఇంతకన్నా పెద్ద పాపం ఉండదు వీటిని గనక పాడు చేస్తే. భక్తులంతా వచ్చి తిరుమలలో స్వామివారిని సేవించి ఉన్నటువంటి పాపాలను తొలగించుకుంటారు. ఈ తప్పు గనక చేస్తే మనం ఆలయాలను కానీ, ఆలయ వ్యవస్థలను కానీ, స్వామివారి వైభోగాన్ని, స్వామివారి కీర్తిని నిర్వీర్యం చేయాలి, అపకీర్తి తీసుకురావాలి ఆలయానికి అనేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే రోజు స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తుల పాపాలన్నీ ఆ వ్యక్తికి వెళ్ళిపోతాయి. ఇది మనకి రామాయణం ప్రమాణంగా చెప్తోంది. అంతేకాదు ఆలయ వ్యవస్థలు, భక్తుల వ్యవస్థలు, మరి ఎంతోమంది డబ్బు దానం చేసిన వాళ్ళు ఉన్నారు, భూదానం చేసిన వారు ఉన్నారు, హాస్పిటల్స్ కావచ్చు, రకరకాల వైద్య విధానాలు, ఎన్నో సేవలు చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ వ్యవస్థలన్నిటి మీద స్వామివారి దృష్టి, భక్తి, స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండబట్టి అన్ని వ్యవస్థలు చక్కగా నడుస్తుంది. ఆ వ్యవస్థలన్నీ అలానే అభివృద్ధి కావాలి అని కోరుకుంటూ, స్వామివారి సేవల్లో ఎక్కడా లోటు రావద్దు, ఎవరిలో కూడా చెడ్డ బుద్ధి కలిగి ఉండవద్దు. ఆ వ్యవస్థలో అందరూ సత్ప్రవర్తనతో, సదాచారంతో సంప్రదాయాన్ని నిలబెట్టే ప్రయత్నం ప్రతి ఒక్కరు, అర్చకుల దగ్గర నుండి, పాలకవర్గం దగ్గర నుండి, సెక్యూరిటీ దగ్గర నుండి ప్రతి వాళ్ళకి అదే బుద్ధి. స్వామివారి గర్భాలయంలో ఉండేటటువంటి అర్చకుడి దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర నుండి చివరి ఉద్యోగి ఎవరైతే టీటీడీలో ఉంటారో అందరికీ భగవంతుడు సమానమైన భక్తి బుద్ధి ఇచ్చి ఆ వ్యవస్థని వాళ్ళ ద్వారానే కాపాడుకునేటట్టు చెయ్యాలి అని స్వామివారిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా టీటీడీ వాళ్ళు చేసేటటువంటి అదొక స్వతంత్ర వ్యవస్థ. ఆ వ్యవస్థ ఇప్పటి వరకు చాలా శ్రద్ధతో చేస్తుంది. ఎవరి సహకారం టీటీడీకి అవసరం లేదు. ఎందుకంటే స్వామివారి మహిమ, స్వామివారి అనుగ్రహం అక్కడ ఉంది. ఆ అనుగ్రహాన్ని ఎవ్వరూ తీసేయలేరు. స్వామివారి అనుగ్రహం ఎలాంటిదంటే వచ్చే సూర్యకాంతి లాంటిది. ఆ కాంతిని ఎవరు చేతిలో పెట్టుకోలేరు, జేబులో పెట్టుకోలేరు, ఒక బాక్స్లో పెట్టలేరు. వెలుగు అది మొత్తం ప్రసరింపచేస్తుంది, అందరి మీద చూపిస్తుంది, అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రాన్ని అందరం కాపాడుకుందాం. అందరూ బాగుండాలి, భక్తులంతా సంతోషంగా ఉండాలి. ఈ యొక్క అపకీర్తి అతి త్వరగా తొలగిపోయి ఆలయాన్ని శుద్ధి చేసి, వంటశాలను శుద్ధి చేసి, చక్కగా ఆ యొక్క లడ్డు ప్రసాదానికి, అన్ని ప్రసాదాలకి మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతతో స్వామివారి సేవలు నడిపించాలి. ఇప్పటి వరకు నడిచిన విధంగా పరమ భక్తితో నడవాలి అని స్వామివారిని వేడుకుంటూ, భక్తులందరికీ మంచి ప్రసాదాలు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చక్కగా వృద్ధికి రావాలి. భక్తులందరికీ కూడా ఆధ్యాత్మిక సేవలు బాగా ముందుకు రావాలి, అందుబాటులోకి రావాలి అని కోరుకుంటూ, ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.